నమః. ఓం అమృత ఘటేశ్వరాయ నమః. పరమేశ్వరుని కటాక్షంతో ఏకంగా కాలుడి యొక్క యమపాశాన్ని జయించి మృత్యుంజయత్వాన్ని వరంగా పొందిన భక్త మార్కండేయుడు గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అల్పాయుష్కుడైన బాల మార్కండేయుడు యముడు పాశం వేసే సమయంలో పంచాక్షరీ జప పరాయణుడై ఏ లింగాన్నైతే కౌగిలించుకున్నాడో ఆ లింగం ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా? తమిళనాడు రాష్ట్రంలో తిరుక్కడవూర్ ప్రాంతంలో పరమేశ్వరుడు అమృత ఘటేశ్వరుడుగా తన శక్తి స్వరూపిణి అయిన అభిరామి అమ్మవారితో కలిసి కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రంలో అమృత ఘటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించిన వాడు గణేశుడు. ఇక్కడ గణేశుడిని తిరుత్తి పిల్లయార్ అని పిలుస్తూ ఉంటారట. అంటే దొంగ వినాయకుడు అని అర్థం. ఆశ్చర్యంగా ఉంది కదూ. దాని వెనక ఉన్న పురాణ గాథని ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరసాగర మదనానంతరం అమృతాన్ని పొందిన దేవతలు ప్రథమ పూజ్యుడైన గణేశుని ప్రార్థించకుండానే అమృతాన్ని స్వీకరించారు. అందుకు నొచ్చుకున్న గణనాథుడు ఆ అమృత భాండాన్ని దేవతల నుంచి దొంగిలించి ఈ తిరుక్కడవూర్లో దాచిపెట్టాడట. అక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని కోసం ఒక లింగాన్ని ప్రతిష్ఠించి తాను తెచ్చిన అమృతంతో అభిషేకించాడు. గణేశుని ద్వారా అమృతంతో అభిషేకించబడ్డ ఈ లింగం ఆనాటి నుండి అమృత ఘటేశ్వరుడు అని పిలువబడుతూ దర్శనమాత్రం చేతనే భక్తులకు దీర్ఘాయుష్యుతో పాటు అంతిమంలో అమరత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది. కేవలం 16 సంవత్సరాల ఆయుష్ కలిగిన మార్కండేయుడు తన తల్లిదండ్రులైన మృకండ మహర్షి మరుద్వతుల అనుజ్ఞతో కఠోర నియమాలను పాటిస్తూ తదేక దీక్షతో ఈ అమృత ఘటేశ్వర లింగాన్నే ఆరాధించాడు. అలా బాల మార్కండేయుడు శివపూజలో లీనమై ఉన్న సమయంలో ఆయుష్ తీరిపోయిన కారణంగా ప్రాణం హరించటానికి వచ్చిన యమధర్మరాజు ఆ చిన్నారి బాలునిపై యమపాశాన్ని విసిరాడు. తక్షణమే ఆ పసిబాలుడు పంచాక్షరీ జప పరాయణుడే తన ఎదుట ఉన్న శివయ్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. యముడు వేసిన ఆ పాశం నేరుగా వెళ్లి మార్కండేయునితో పాటు శివలింగాన్ని కూడా బంధించబోయింది. అంతే, భక్తవత్సలుడైన మహాకాలుడు ప్రళయకాల రుద్రునిగా అప్పటికప్పుడే ఆ లింగం నుంచి ప్రత్యక్షమై ఒక్కసారిగా ఎడమకాలితో కాలుణ్ణి తన్ని తన భక్తుణ్ణి రక్షించారు. కాలుడు నుంచి రక్షించబడటమే కాకుండా మార్కండేయుడికి 7 కల్పాల ఆయుష్ని ప్రసాదించి మృత్యుంజయత్వాన్ని కూడా అనుగ్రహించారు. అప్పటి నుండి మార్కండేయుడి ద్వారా పూజించబడ్డ ఈ అమృత ఘటేశ్వరుడు కాల సంహార మూర్తిగా మృత్యుంజయమూర్తిగా కూడా పూజలందుకుంటున్నాడు. మార్కండేయుడు కౌగిలించుకోవటం వలన ఏర్పడ్డ ముద్రలు నేటికి ఆ లింగంపై మీరు దర్శించవచ్చు. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.